మట్టి మనుషులు యూట్యూబ్ ఛానల్కి గోవర్ధన్ గోశాల పరిచయం చేస్తున్నానండి. ఇది గేట్ అండి, మెయిన్ గేటు. 11 acres స్థలం ఉంది దీంట్లో. ఇటు సైడ్ వచ్చేటప్పటికి లెఫ్ట్ సైడ్లో గోధుమ గడ్డి పండిస్తామండి. అంటే ఈ గోశాల బాగా నడపడానికి అనేక ప్రయత్నాలు, ఒక ప్రయత్నం గోధుమ గడ్డి అండి. ఎవరైనా గోధుమ గడ్డి కూడా ఆర్డర్ చేయొచ్చు. ఈ ఎండాకాలంలో కూడా గోధుమ గడ్డి పండుతుంది. చూడండి, మేము చేసే పెట్టుబడి ఏసీ పెట్టలే, ఏం పెట్టలా, గోనె పట్టాలు వేసాము. గోనె పట్టాల ద్వారా చూడండి, మా ఫ్రిడ్జ్ కూడా చూడొచ్చు. చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ గోధుమ గడ్డి చూడండి. ఈ ఎండాకాలం రాదు అసలు గోధుమ గడ్డి, ఎంత చక్కగా వస్తుంది చూడండి. ఇక్కడ వాటర్ కొట్టి ఈ టెంపరేచర్ని మనం మెయింటైన్ చేస్తాం. ఈ ఎదురుగా కనబడుతుంది షెడ్ అండి. ఇది వరుసగా అక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం షెడ్డే. దగ్గర దగ్గర ఇది ఎంత ఉంటుందంటే 60 by 60 అంటే 3600 square feet ఉంటుందండి మొత్తం షెడ్. సో 125 ఆవులు ఇందులో పడతాయి. ఆ పక్కన వచ్చేటప్పటికి మీరు గురువులు ఉన్నారు కదండి, అది గురుస్థానం ప్లేస్. అది ఆ పక్కనేమో నెయ్యి చేసేటువంటి ప్లేసు. ఆ లోపలికి వెళ్ళేటప్పటికి ఆ వర్కర్స్ యొక్క రూము. మళ్ళీ మీరు రైట్ సైడ్లో కనుక చూసినట్లయితే కుట్టి రూమ్ అండి. అంటే ఇక్కడ దాణా అవన్నీ మీరు స్పాన్సర్ చేసిన దాణా కానీ అవన్నీ కూడా ఇక్కడ చేసి, గడ్డి కూడా ఇక్కడ కటింగ్ చేస్తామండి. గడ్డి మిషన్ కూడా ఇక్కడ కటింగ్ చేయడం జరుగుతుంది. సో ఇది కుట్టి రూమ్ అండి. ఇది ఈ వెహికల్ చూస్తే ఎలక్ట్రికల్ వెహికల్ అండి. మేము జ్యూస్ స్టాల్స్ 2 నడుపుతాము. జనాలకి ఆరోగ్యం చేయడానికి 2 జ్యూస్ స్టాల్స్ నడుపుతాము. చూస్తారు కదా, గోధుమ గడ్డి జ్యూసు, ఇలా యాష్ గార్డ్ జ్యూస్, ఇలాంటి జ్యూసెస్ చేస్తాము. ఇది కూడా మేము ప్రకృతికి అనుకూలంగా ఎలక్ట్రికల్ వెహికలే కొన్నాము. ఇలా వెళ్ళి 2 ప్లేసులు, అక్కడ మిక్సీలు కూడా ఉన్నాయి చూసారు కదా, అవన్నీ చేసి జనాలకు ఆరోగ్యాన్ని ఇస్తుందండి. మనం అంటే లీడ్ లైఫ్ లైక్ ఏ ట్రీ అంటాం. మనం జీవించేదంతా నలుగురికి ఉపయోగపడాలి. మనం వెలుగుతూ, మన కుటుంబం వెలుగుతూ, మనకి సమాజం కూడా వెలిగేటట్టుగా మనం చేయాలి. అందులోంచే మనీని క్రియేట్ చేయాలి. నేను అదే చేస్తున్నానండి. ఇప్పుడు మీరు చూస్తారు కదా, నేను నడవలేకుండా ఒక మనిషిని పట్టుకున్నాను. సో మా గోశాలలో మా టీంని మెంబర్ వరలక్ష్మి గారండి, ఆమెని పట్టుకుని నడుస్తాను. అంటే నేను కూడా నడవలేని మనిషిని కూడా నేను 125 ఆవుల్ని మళ్ళీ ఇన్ని పనులు చేయగలుగుతున్నానంటే వెనకాల ఒక గురువు యొక్క ఆలోచన, గురువుని ఆచరిద్దాం, గురువు మాటలు ఆచరిద్దామనే బలం తప్ప నా శరీరంలో ఉన్నటువంటి బలం కాదండి. ఇదో ఆవులు అయితే చాలా ఉన్నాయండి, అనేక రకాల ఆవులు ఉన్నాయి. అయితే గోశాలలో ఉత్పత్తుల ద్వారా తెచ్చినవి కానీ, స్పాన్సర్స్ ద్వారా వచ్చినవి కానీ, ఆ విధంగా గడ్డిని చాలా స్టోర్ చేసి పెట్టుకుంటామండి. సో ప్రిపేర్డ్నెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫెయిల్యూర్ ఈజ్ నథింగ్ బట్ మన ప్లానింగ్లో ఎక్కడైతే గ్యాప్స్ వదులుతామో అదే ఫెయిల్యూర్ కారణం అవుతుంది. సో ముందుగానే చాలా ప్రిపేర్డ్గా ఈ మే నెలంతా మనకి ఎండలు బాగుంటాయి గడ్డి తెచ్చి పెట్టుకున్నాము. ఇవి నాకు తెలిసి 10 రోజులు అయిపోతాయండి. 10 రోజుల కన్నా ఎక్కువ పట్టదు. మళ్ళీ గడ్డి తెప్పించుకోవాలి. ఇలా ఎవరైనా దాతలు ఎవరైనా సహాయం చేయగలిగితే కనుక చాలా మంచిదండి. దానికి మేము 500 ml నెయ్యి ఇస్తాము ప్రతి 3000 స్పాన్సర్షిప్కి. ఇదేమో ఇది దూడల యొక్క ఇదండి. ఈ దూడలు అంటే ఇక్కడ ఫ్రీగా తిరుగుతాయి అన్నమాట. రాత్రి పడుకునేటప్పుడే లోపలికి వెళ్తాయండి. ఇక్కడ ఫ్రీగా తిరుగుతాయి. ఎండగా ఉంది కదా, లోపలికి తీసుకెళ్ళారండి. తర్వాత ఇదంతా 11 acres ప్రిమిసెస్ అండి. గడ్డికి కూడా యూరియా కానీ డిఏపి కానీ ఏది వేయలేదు. మనం చాలా చక్కగా మనం పెంచుకుంటూ వచ్చాం మనం. అందుకే గడ్డి కూడా మీరు చూస్తే చాలా గ్రీన్గా అంటే గ్రీన్గా ఉంటుంది. ఇక్కడ మనం ఇప్పుడు గడ్డి మళ్ళీ కూడా చూడొచ్చు మీరు. అంటే గడ్డి కూడా సూపర్ నేపియర్ గడ్డి ఉంది. మీరు చూస్తున్న సూపర్ నేపియర్ గడ్డి. లెఫ్ట్ సైడ్లో చూస్తే కనుక మీకు మూసి గడ్డి ఉంటుంది. అక్కడ మూసి గడ్డి ఉంటుంది. మనకి అక్కడ గ్రామ దేవత ఉంది, అంటే ఈ పొలం దేవత ఉంది, అమ్మవారు. సో అమ్మవారు ఆవుల్ని మమ్మల్ని అందరినీ రక్షిస్తుందండి. కాకపోతే నేను కూడా ఎక్కువ దండం పెట్టుకుని ఏం చేయనండి, దేవతలకు కావాల్సిన ఏంటంటే ధర్మం పాటించడం, దాని మీద ఫోకస్ చేస్తాను కాబట్టి. సో నేను హ్యాపీగానే ఉన్నాను, మా ఆవులు హ్యాపీగా ఉన్నాయి, వర్క్ చేసేటువంటి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఇక్కడ మేము మొట్టమొదటిగా మేము ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసినటువంటి ప్లేస్ ఇది. ఈ చిన్న ప్లేస్లో 100 by 70 అంటే 7000 square feetలో మాకు ఫస్ట్ బీజం వేయకముందే మాకు 75,000 రూపాయలు ధనం రావడం జరిగింది. దీనికి అదే అండి, మంచికి ఏంటంటే నిలబడితే ఇప్పుడు గంధం చెట్టు ఉంటుంది చూడండి. గంధం చెట్టు
మనకి రాను రాను పెద్దదవుతున్న కొద్దీ దాని విలువ పెరుగుతుంది. ధర్మంలో మనం పెరుగుతున్న కొద్దీ మన విలువ చాలా పెరుగుతుందండి. మనం షార్ట్ కట్స్ చేసి కెమికల్ ఫార్మింగ్ చేసి సమాజానికి, భూమికి, ప్రకృతికి అన్నిటికీ నష్టం చేసేటువంటి పనులు కనుక మనం చేసినట్లయితే మన కాన్ఫిడెన్స్ పోతుందండి. కాన్ఫిడెన్స్ పోయినప్పుడు మనిషి ఉన్నా ఒకటే చచ్చిన ఒకటి. ముసలి నీళ్ళ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ మట్టిలో అది చేసేది ఏం లేదు, పెట్టేది ఏం లేదు, ఎగడం తప్ప. ఆత్మవిశ్వాసం లేని మనిషి, ఆత్మజ్ఞానం లేని మనిషి ఈ భూమి మీద భారం అండి. కుటుంబానికి భారం, దేశానికి భారం. సో ఇవన్నీ ప్రకృతి పరంగా మనం చేయడం వల్ల ఇవన్నీ హెల్ప్ అవుతుందండి. అక్కడ మునగాకు చెట్లు చాలా ఉన్నాయి. మా దగ్గర మునగాకు ప్రోడక్ట్స్ కూడా చాలా దొరుకుతాయి. మా దగ్గర 1500 మునగ చెట్లు ఉన్నాయండి, వెనకాల కూడా ఉన్నాయి. సో మీరు చూస్తారా ఇక్కడ వీటిల్లో మల్చింగ్ సిస్టమ్ కనబడుతుంది. మళ్ళీ దాన్ని ఏమంటారు, బీజామృతం వేస్తాము, వాప్సా ఉంటుంది, జీవామృతం మొత్తం పొలానికి మొత్తము జీవామృతం ప్లాంట్ కూడా చూపిస్తాను మీకు నేను. ఒక 1000 లీటర్లు నుంచి 2000 లీటర్ల వరకు ఒకేసారి తయారవుతాయి. ఈ బోర్ ద్వారా వెళ్ళిపోతుందండి దీనికి. ఆ కొండలు చూపిస్తుంది ఒకసారి, అంటే అందరికి అనిపిస్తుంది 600 ఎకరాల స్థలం ఉందంటే ఎవరు నమ్మరు. అంటే సిటీకి దగ్గర, నాగోల్ దగ్గర 5 కిలోమీటర్ల దూరంలో ఇంత పెద్ద ప్లేస్ ఎలా ఉందని నమ్మట్లేదు. అంటే తీసుకున్న పర్పస్ ఇదండి. అంటే అడవికి వెళ్ళి అవి మేసి రావడం వల్ల ఆ గోమూత్రానికి కానీ నెయ్యికి కానీ చాలా బెనిఫిట్ ఉంటుందండి. నా వెనకాల కనబడుతున్న ఏదైతే ఉందో అదంతా అడవి అండి. అక్కడికి వెళ్తాయి. ఆ వెళ్ళే మార్గం కూడా, రూట్ కూడా చూడొచ్చు. మీరే పర్సనల్గా వచ్చి విజిట్ చేయండి, గోశాలకు మీకు తెలుస్తుంది. ఓకే అండి. బోర్డు ఉండదు కానీ ఈ వ్యవస్థ మటు కరెక్ట్గా ఉంటుంది మా దగ్గర. ఇప్పుడు చూస్తున్నారు కదా మల్చింగ్ సిస్టమ్ అంతా. సుభాష్ పాలేకర్ చెప్పినటువంటి ప్రకృతి వ్యవసాయం 100% న్యాయం చేయడానికి. ఎందుకంటే రైతుకి మేలు చేయాలంటే ఫస్ట్ నేను సిస్టమ్స్ అని కరెక్ట్గా ఫాలో అవ్వాలండి. అందరు చెప్పారు ప్రకృతి వ్యవసాయంలో సుభాష్ పాలేకర్ చెప్పింది మాకు సక్సెస్ కావట్లేదని. ఎక్కడో పొరపాటు ఉంటుందండి. మ్యాన్ హంట్ లాగా ఆ మిస్టేక్ హంటింగ్ చేయండి, జాగ్రత్తగా చేయండి, కొంత ఓపిక పట్టండి, తప్పకుండా సక్సెస్ అవుతుంది. లాస్ అయ్యేవారు ఎవ్వరు ఉండరండి. సో అందరికీ బెనిఫిట్ ఉంటుంది. కాకపోతే ఇంటిగ్రేటెడ్గా వెళ్ళాలి, అన్నీ కలుపుకుంటూ వెళ్ళాలి, గుడ్డిగా వెళ్ళకూడదు. సో ఆ సిస్టమ్ని నేర్పించడానికి నేను నెక్స్ట్ మంత్ బక్రీద్ రోజున నేను ఒక ప్రోగ్రామ్, గోశాల నిర్వహణ ప్రకృతి వ్యవసాయం మీద ఒక క్లాస్ తీసుకుంటున్నాను నేను, 1 డే వర్క్షాప్. సో అది అందరూ రండి. సో 200 మంది కెపాసిటీ ఉంటుంది. ముందే రీసెర్చ్ చేయించుకొని బెనిఫిట్ పొందండి బాగా అందరూ. ఇదంతా చాలా అంటే ఇక్కడ తర్వాత సిటీ లేదండి, ఎందుకంటే డీర్ పార్క్ ఏరియా అండి ఇది. సో ఎక్కడ ఏం ఉండవు ఇక్కడ. ఆ కొండ పైకి వెళ్ళి ఆవులు చక్కగా వస్తాయి. చూడండి ఇక్కడ చీమల పుట్టలు కూడా న్యాచురల్గా ఉంటుంది. దీన్ని కూడా తీయం మేమేమి. అంటే పాములు కూడా మనం ఏం చేస్తాయండి, ఏం చేయవు. కానీ మనం తిన్న ఆహారం మటుకు విషం, కానీ పాము చూసి భయపడతాం. కానీ మనం తినే ఆహారంలో విషం ఉంటే మటుకు భయపడము. ఎంత కామెడీ అంటే చూడండి, బ్రహ్మానంద కామెడీ కన్నా మన కామెడీ ఎక్కువైపోయింది. విషం అంటే పామును చూస్తే భయపడిన వాళ్ళు ఎవరు ఉండరు, కానీ విషపూరితమైన ఆహారం తినడానికి మటుకు ఎవ్వరు భయపడరు. ఓకే అండి. సో దొరకపోతే కనీసం ఆ బియ్యాన్ని గంజిగా చేసుకొని తాగడం బెటర్, కానీ విషరహిత ఆహారాన్ని తినకూడదనేటువంటి సంకల్పం మన మటుకు చాలా ఉండాలండి. ఇది ఇంకొక మడి అండి, సరిపోలేదని చెప్పి ఇది ఇంకొక మడి యాడ్ చేసాము. ఇదంతా డ్రిప్ సిస్టమ్ అంతా కరెక్ట్గా ఉంటుందండి, చక్కగా మంచిగా. మీరు చూస్తే ఇక్కడ జీవామృతం ఇవ్వడానికి కూడా సిస్టమ్ అంతా సెట్ అయింది. ఎక్కడ 0.001% కూడా కెమికల్ వాడమండి మేము, న్యాచురల్గా జరుగుతుందంట. ఇదేమో పెద్ద ఆవులకి పార్కింగ్ అండి. ఇది ఎండాకాలం కాబట్టి ఇలా మామూలుగా అయితే పొద్దున 10ంటికి 4:30కి ఇక్కడ తీసుకొస్తారండి. 4:30కి ఇక్కడ తీసుకొస్తారు. తెల్లవారుజామున తీసుకొచ్చిన తర్వాత 10ంటి వరకు ఇక్కడే ఉంటాయి. ఆ తర్వాత గ్రేజీకి వెళ్ళిపోతాయి. మళ్ళీ 4ంటికి వస్తాయి. మళ్ళీ రాత్రి 7:30-8 వరకు ఇక్కడే ఉంటాయి. మళ్ళీ పడుకునేటప్పుడు మాత్రమే షెడ్లోకి వస్తాయి, ఎందుకంటే దోమలు ఎక్కువ ఉంటాయి కాబట్టి. అంటే కేవలం రాత్రి పూట తప్ప మిగిలిన టైం అంతా కూడా గ్రేజింగ్ ఆర్ ఇలాంటి ప్లేస్లో అవి ఉంటాయండి అంతే. అక్కడే వాటర్ సిస్టము అంతా ఉంటుంది. వర్షం పడింది కానీ కొంచెం లోపలికి వెళ్తే కొంచెం కష్టంగా ఉండొచ్చు మనకి. ఇంతవరకు మీరు చూసుకోవచ్చు. ఓకే అండి. సో ఆవులు కూడా ఇటు చూస్తాయి చక్కగా నేను చేసే పని. ఓకే అండి. సో లాస్ట్లో కూడా జీవామృతం కూడా చూడొచ్చు. మీరు అసలు రండి ఒకసారి గోవర్ధనం గోశాలకి. నాగోల్ నుంచి కరెక్ట్గా 5 కిలోమీటర్స్ అండి అంతే. బండ్లో కూడా తర్వాత అంబేద్కర్ స్టాచ్యూ తట్టెన్నారము దగ్గర మీకు మ్యాప్స్ కూడా గోవర్ధనం గోశాల అని కొడితే మీకు మ్యాప్స్లో వచ్చేస్తుంది. సో చూసుకొని డిస్క్రిప్షన్లో కూడా నేను మీకు ఇస్తాను చూడండి లొకేషను.
పర్సనల్గా విజిట్ చేయండి. మీ పిల్లల్ని తీసుకొచ్చి ఈ ఆవులకి ఈ ప్రకృతి వ్యవసాయానికి దగ్గర చేయండి. ఆ పిల్లలు ఊరికే చాక్లెట్లు, బిస్కెట్లు, ఐస్ క్రీమ్ తింటున్నారంటే ఇంకోటి ఏదైనా చూపిస్తే కదండి వాళ్ళలో మార్పు రావడానికి. అలాంటి మార్పు తీసుకొద్దాం. లెట్స్ వీ గివ్ ఏ ది బెస్ట్ ఇంపాక్ట్ త్రూ యువర్ ఛానల్ అండి, మట్టి మనుషుల నుంచి. సో మట్టి మనుషులు యూట్యూబ్ ఛానల్ ఇంతసేపు టైం స్పెండ్ చేసి మా గోధుమ గోశాలని షూట్ చేసి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి వారి ప్రేక్షకులందరికీ కూడా గోవర్ధన గోశాల నుంచి థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలండి.